హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వీక్ అయిపోయిందండి బిగ్ బాస్లో. ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఏ రీజన్స్ వల్ల నామినేట్ అయ్యారు అండ్ నా అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను, డిస్కస్ చేసుకుందాం. సో మనకి లాంచ్ ఎపిసోడ్లోనే వాళ్ళు గేమ్స్ ఆడి ఓడిపోయారు. అప్పుడు బ్యాడ్ న్యూస్ అని చెప్పారు, మీకు గుర్తుందా? సో నో రేషన్ అని ఒకటి, తర్వాత నో కెప్టెన్సీ నో ఇమ్యూనిటీ అని ఒకటి. కానీ గేమ్ చూస్తే అలా లేదండి. స్టార్టింగే రేషన్ అయితే పంపించేశారు అండ్ కెప్టెన్సీ పేరు మార్చి చీఫ్స్ అని పెట్టారు. ఇంతకుముందు ఒకరే కెప్టెన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు చీఫ్స్. సో ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్లో 6 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళు ఎవరెవరంటే బేబక్క, సోనియా, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నాగమణికంఠ అండ్ శేఖర్ భాష. సో వీళ్ళ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్ ఏంటి, వాళ్ళు వీక్ మొత్తం ఎలా పర్ఫామ్ చేశారు ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ బేబక్క. దీనికి పాజిటివ్ కంటే నెగిటివ్గానే ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది. లైక్ ఫస్ట్లోనే కిచెన్ డ్యూటీస్ తీసుకుంది, అందరూ లైక్ సరిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అండ్ కారం ఎక్కువ వేసావు, టైంకి కుక్ చేయలేదు, ఇలాంటి రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు. అండ్ తనకి కామెడీ చేసే స్కోప్ కూడా ఎక్కడ రాలేదు అండ్ ఫిజికల్ టాస్క్లో కూడా తను ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయారు. బట్ లైవ్ చూసిన వాళ్ళైతే కనెక్ట్ అవుతారండి. లైక్ తనైతే యాక్టివ్గానే ఉన్నారు, బట్ తన ఏజ్కి అక్కడ ఉన్న టాస్క్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకున్నారు. మరి ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అయ్యారో ఈ వీక్ మనకి తెలిసిపోతుంది. దెన్ సోనియా, తిను అయితే చాలా మందితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుందండి. లైక్ కావాలనే వాళ్ళ లెగ్ పుల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. జనరల్గా అందరితో బాగానే మాట్లాడుతుంది, బట్ ఏదైనా ఇష్యూ కొంచెం వచ్చిందంటే చాలు ఊరికే ఫైర్ అయిపోతుంది అనమాట. అక్కడ నిజంగా మనం మాట్లాడాలా, మన పాయింట్ వ్యాలిడా, ఇలా కూడా ఎక్కువ ఆలోచించట్లేదు. మనం అరిస్తే స్క్రీన్ స్పేస్ వస్తుంది, ఈ విధంగా తను ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది. అండ్ తన నోట్ నుంచి కూడా ఒకసారి అన్నది, నేను ఫిజికల్ టాస్క్ సరిగా పర్ఫామ్ చేయలేను అన్నట్టు. మేబీ లైక్ ఫిజికల్ టాస్క్ ఎట్లాగో పర్ఫామ్ చేయలేను, అట్లీస్ట్ ఇలా గొడవలు ఈ ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అయితే నన్ను ఆడియన్స్ ఉంచుతారేమో అని అనుకుంటుందేమో. అదే తన స్ట్రాటజీ అనుకుంటా. నెక్స్ట్ విష్ణుప్రియ, తిను కూడా లైక్ గేమ్స్ అయితే సూపర్గా ఆడిందని అయితే ఏ టాస్క్ లేదు, బట్ హౌస్లో అయితే పనులు షేర్ చేసుకోవడం కానీ, అవన్నీతో అందరితో కలిసిపోవడం కానీ, వీటిలో అయితే బాగానే ఉంది. అండ్ తనకి ఫ్యాన్ బేస్ కూడా ఉంది కాబట్టి తినైతే ఈ వీక్ ఖచ్చితంగా సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన నాగమణికంఠ విషయానికి వస్తే, ఫస్ట్ అంతా ఇతను చాలా జోన్ డౌట్గా లైక్ ఎవరితో కలవకుండా అలా ఉన్నాడు. అండ్ నామినేషన్స్ ఎపిసోడ్లో అందరూ నామినేట్ చేసేసరికి ఫుల్ బర్స్ట్ అవుట్ అయిపోయాడు. అతని మాటలు బట్టి చూస్తే అండ్ లైక్ అతని ఇన్సెక్యూరిటీ అది కూడా బయట పెట్టేసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. బయట ఎలా వెళ్తుందో, నాకు కావాల్సినవన్నీ నాకు దొరుకుతాయో లేదో, ఉన్న లైఫ్ కంటే ఇంకా వర్స్ట్గా అవుతుందా, ఇలా ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నాడు అనమాట. బట్ నిజంగా ఎంతవరకు పాజిటివ్ అవుతుందో ఎంతవరకు నెగిటివ్ అవుతుందో మనకు తెలీదు. బయటకు వచ్చిన తర్వాత ఈ లైక్ ఈ ఎనర్జీ ఎలా తీసుకోగలడో మరి. నెక్స్ట్ మన శేఖర్ భాష, ఈయన ఏదో కామెడీ ట్రై చేస్తున్నాడు, ఆ పంచులు ఒక్కటి పేలట్లేదు, ఏం వర్కౌట్ అవుతుందో మరి. బట్ టాస్క్లో కూడా ఎక్కువ అయితే కనిపించలేదు. లైక్ అందరితో అయితే బాగా మింగిల్ అవుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బట్ అంత పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు. చూడాలి మరి. నెక్స్ట్ పృథ్వీరాజ్, మెయిన్ ఇతనికి డిసడ్వాంటేజ్ అంటే తెలుగు రాకపోవడం. లైక్ అంత యాక్టివ్గా అందరితో ఫ్లోలో మాటలు రావట్లేదు, బట్ అక్కడక్కడ మాట్లాడినంత వరకు అయితే బాగానే లైక్ వర్కౌట్ అవుతుంది, కామెడీగా ఇట్లా అంతా వర్కౌట్ అవుతుంది. అండ్ టాస్క్లు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ నామినేషన్స్లో అయితే నిజంగా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాడు అనిపించింది. ఇతనికి హౌస్లో కూడా పెద్ద నెగిటివిటీ ఏం లేదు, కానీ బేబక్క జస్ట్ ఏదో కాఫీ అడిగాడు, నేనేమన్నా లైక్ నీకు పని చేసే ఆమెనా అన్నట్టు ఇలా సిల్లీ రీజన్తో నామినేట్ చేసింది. సో ఈ అబ్బాయికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలీదు. చూడాలి మన ఫస్ట్ వీక్. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఒకసారి చూసుకుంటే, లైక్ నాగమణికంట. ఈ అబ్బాయి ఎమోషనల్ స్టోరీకి చాలా మంది కనెక్ట్ అయ్యారు అండ్ చాలా మంది కామెడీ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఓటింగ్ అయితే బాగానే పడ్డాయి. ఇతనైతే సేఫ్ జోన్లోనే ఉన్నాడు ఇప్పటి వరకు. అండ్ విష్ణు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, తన ఫ్యాన్ బేస్తో ఈ వీక్ అయితే పక్కా సేవ్ అయిపోతారు. అండ్ తర్వాత సోనియా, తిను కూడా ఒక సెక్షన్ ఆడియన్స్కి నచ్చింది అనిపిస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్ చూస్తుంటే ఈ వీక్ తను కూడా సేవ్ అయ్యేలాగే కనిపిస్తుంది. అండ్ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ వచ్చి శేఖర్ భాష, బేబక్క అండ్ పృథ్వీకి పెద్ద ఫ్యాన్ బేస్ లేదు అండ్ తన తెలుగు కూడా అంతంత మాత్రమే. బట్ ఏదో షోలో అయితే యాక్టివ్గానే ఉన్నాడు, గేమ్స్ అన్ని బాగా ఆడుతున్నాడు. బట్ ఈ వీక్ అయితే డేంజర్ జోన్లోనే ఉన్నాడు. నెక్స్ట్ శేఖర్ భాష, ఈయన కూడా అంతే డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎంతమంది ఆడియన్స్ ఇతని కనెక్ట్ అయ్యి ఓటేస్తున్నారో మనకైతే తెలియదు. చూడాలి ఈ వీకెండ్ ఎపిసోడ్.
అండ్ బేబక్క. తిను నిజంగా కామెడీ టైమింగ్ అయితే బాగుంది, బట్ తనకి ఇందాక అనుకున్నట్టు అంత స్కోప్ రావట్లేదు. మరి ఆడియన్స్ ఎలా తీసుకున్నారో ఈ వీక్ తెలిసిపోతుంది. ఎలిమినేషన్ అయితే ఈ ముగ్గురులోనే ఉంటుంది. అండ్ మన బిగ్ బాస్ ఈసారి అన్లిమిటెడ్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నారు కదా, సో నో ఎలిమినేషన్ అయినా పెట్టొచ్చు. అండ్ ఈరోజు వినాయక చవితి కదా, ఈ స్పెషల్ పండగ స్పెషల్ అని నో ఎలిమినేషన్ అని అనొచ్చు, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి. అండ్ సండే ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అండ్ ఇంకా మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హారిక స్టోరీస్.